హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ అట్ ద రేట్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. మీరు ఈ వీడియోలో స్క్వేర్ రూట్ అంటే వర్గమూలం ఎంత ఈజీగా చేయొచ్చో తెలుసుకుందాం. సో ఫస్ట్ సో 1 స్క్వేర్ ఏమొస్తుంది, మనకి 1 వస్తుంది. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. సో వీటిలో ఒకటి కామన్ ఉంది అండ్ ఏంటి కామన్ ఇక్కడ, మనం 1 స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్లో 1 వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం 9 స్క్వేర్ చేస్తే కూడా యూనిట్ డిజిట్లో 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 స్క్వేర్ చేసి ఏమొస్తుంది, 4 వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం 8ని స్క్వేర్ చేసి ఏమొస్తుంది, యూనిట్ డిజిట్లో 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3ని స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది, మనకి 9 వచ్చింది. అదేవిధంగా మనం 7ని స్క్వేర్ చేసి ఏమొస్తుంది, మనకు 9 వస్తుంది యూనిట్ డిజిట్లో. అంటే ఒకటో స్థానంలో మనకి 3ని కానీ 7ని కానీ స్క్వేర్ చేసి ఏమొస్తుంది, మనకు 9 వస్తుంది ఓకే, నెక్స్ట్ 4ని కానీ 6ని కానీ స్క్వేర్ చేస్తే మనకి యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది, 6 వస్తుంది. ఓకే, 4ని కానీ 6ని కానీ స్క్వేర్ చేస్తే ఒకటో స్థానంలో మనకు 6 అనే సంఖ్య వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5ని సో 5ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 5 వస్తుంది. 0ని స్క్వేర్ చేసి 0 వస్తుంది. అంటే ఎక్సెప్ట్ 5 కానీ 0 కానీ మీద ఏ నెంబర్ స్క్వేర్ చేసినా మనకి వాటి వాల్యూస్ మారుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2ని కానీ 8ని చేస్తే 4 వస్తుంది. ఓకేనా, 1ని కానీ 9ని చేస్తే 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 కానీ 7ని కానీ చేస్తే 9 వస్తుంది. కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 అదేవిధంగా 0 ఏదైనా నెంబరు ఈ సంఖ్యలతో ఎండ్ అవుతాయి, ఈ డిజిట్స్తో ఎండ్ అవుతాయి. ఓకేనా, ఆ సంఖ్యలు పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా, అయితే మిగతా ఫర్ ఎగ్జాంపుల్ 3 కానీ ఓకే, సో 7 కానీ 8 కానీ ఈ అంకెలు కానీ ఎండ్ అవుతాయి, ఏదైనా నెంబర్ అనేది ఈ నెంబర్స్తో ఈ డిజిట్స్తో ఎండ్ అవుతాయి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్సెస్ ఉండవమ్మా. అంటే ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, దిస్ అ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 స్క్వేర్ రూట్ ఆఫ్ 3136. ఓకే, సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్లో ఏముందమ్మా, 6 ఉంది. 6 అంటే ఏంటి, మనకి యూనిట్ డిజిట్లో 4 కానీ 6 కానీ కావాలి, అంతే కదా. 4 స్క్వేర్ 16 అవుతుంది, 6 స్క్వేర్ 36 అవుతుంది. ఓకే, స్క్వేర్ కాబట్టి సెకండ్ స్టెప్ స్క్వేర్ కాబట్టి ఈ లాస్ట్ 2 డిజిట్ తీసేయండి. ఓకే, సో ఈ 31 అనేది ఏ స్క్వేర్ వాల్యూకి దగ్గర ఉంది, 5 స్క్వేర్కి దగ్గర ఉంది ఓకే, 5 స్క్వేర్కి దగ్గర ఉంది. సో 6 స్క్వేర్ తీసుకోకండి, 6 స్క్వేర్ 36 అవుతుంది. అంటే 31 కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి 6 స్క్వేర్ తీసుకోకండి. సో 5 స్క్వేర్ తీసుకోండి, అంటే 5. అంటే ఇక్కడ ఏమొస్తుంది, మేబీ 54 కానీ 56 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఈ రెండిట్లో ఏదైనా డిసైడ్ చేయడానికి ఈ 5 ఉంది కదా, ఆ 5ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి సో 5 6 ఎంత, 30. ఓకేనా, అయితే ఈ రెండు వాల్యూస్ చూడండి, ఇది 31, ఇది 30 ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి దేనికన్నా, ఈ 30 కన్నా, కాబట్టి ఏమవుతుంది, 56 స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అవుతుంది, 56 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 వాల్యూ ఈజ్ ఏ 56 ఓకే, వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 స్క్వేర్ రూట్ ఆఫ్ 4096. సో యూనిట్ డిజిట్లో అగైన్ ఏముంది, మనకి 6 ఉంది. అంటే 4 కానీ 6 కానీ కావాలి యూనిట్ డిజిట్లో. ఓకే, సో స్క్వేర్ కాబట్టి ఏం చేయాలి, ఈ లాస్ట్ 2 డిజిట్ తీసేయండి. ఈ 40 ఉంది కదా, 40 ఏ స్క్వేర్కి దగ్గర ఉంది, 6 స్క్వేర్కి దగ్గర ఉంది ఓకేనా. సో 6 స్క్వేర్ 36 కాబట్టి ఎప్పుడైనా 40 కానీ తక్కువనే తీసుకోవాలి, ఎక్కువ వాల్యూ తీసుకోవద్దు. సో ఆన్సర్ ఏం కావాలి, 64 కానీ 66 కానీ కావాలి. అయితే ఏం చేయాలి, ఈ రెండింటిలో డిసైడ్ చేయడానికి ఈ 6 నెంబర్ ఉంది కదా, దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. సో 6 7 ఎంతమ్మా, సో 42. సో 42 కన్నా ఈ 40 చిన్నది కాబట్టి స్క్వేర్ రూట్ చిన్నది కావాలమ్మా, అంటే 64 కావాలి. ఓకే, డన్ కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 7921. ఓకే, సో సేమ్ ఏంటి, యూనిట్ డిజిట్లో ఏముంది, 1 ఉంది. అంటే 1 కానీ 9 కానీ కావాలి. 1 స్క్వేర్ 1 అవుతుంది, 9 స్క్వేర్ 81 అవుతుంది. అగైన్ మనకు ఒకటో స్థానంలో ఒకటి వస్తుంది ఓకే, సో స్క్వేర్ కాబట్టి ఏం చేయాలి, ఈ లాస్ట్ 2 డిజిట్ని తీసేయండి. ఓకే, సో 79 ఉంది అంటే 79 ఏ స్క్వేర్కి దగ్గర ఉంది, 8 స్క్వేర్కి దగ్గర ఉంది 8 స్క్వేర్ 64 కాబట్టి సో 8 వస్తుంది అంటే ఆన్సర్ 81 కానీ 89 కానీ కావాలి. ఓకే, సో ఈ రెండిట్లో ఏ స్క్వేర్ అనేది ఎలా డిసైడ్ చేయాలి, ఈ 8ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 8 9 ఎంత, 72. సో 72 కన్నా ఈ 79 పెద్దది కాబట్టి ఆన్సర్ 89 స్క్వేర్ అవుతుంది. ఓకే, 89 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7921. అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 7921 ఈజ్ ఈక్వల్ టు 89 ఓకే, అగైన్ వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. స్క్వేర్ రూట్ ఆఫ్ 12544 ఉంది స్క్వేర్ రూట్ ఆఫ్ 12544. సో ఏమవుతుంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్లో 2 కానీ 4 కానీ ఉండాలి 2 కానీ
8 కానీ ఉండాలి. ఓకే, సో ఎందుకు 2 స్క్వేర్ 4 అవుతుంది, 8 స్క్వేర్ 64 అవుతుంది. క్లియర్? సో స్క్వేర్ కాబట్టి ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్ని తీసేయండి. సో ఏముంది ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, 125 ఉంది మా. సో 125 ఏ స్క్వేర్కి దగ్గర ఉంది, 11 స్క్వేర్కి దగ్గర ఉంది. 11 స్క్వేర్ 121 కాబట్టి. ఓకే, సో ఆన్సర్ ఏం కావాలి, 112 కానీ 118 అని కావాలి. అయితే ఈ రెండింటి డిసైడ్ చేయాలంటే ఏం చేయాలి, 11ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. సో 112 ఇంటూ 2 మా 12 మా ఏమవుతుంది, 132 అవుతుంది. సో 132 అనేది ఈ 125 అనేది చిన్నది కదా, 132తో కంపేర్ చేస్తే సో ఏమవుతుంది, కాబట్టి స్క్వేర్ కూడా చిన్న వాల్యూ అవుతుంది. సో 112 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12544. అట్ ద సేమ్ టైమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12544 ఈజ్ ఈక్వల్ టు 112. మీరు సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 9604, స్క్వేర్ రూట్ ఆఫ్ 1521, స్క్వేర్ రూట్ ఆఫ్ 11881. సో ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి కామన్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.